Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So ఈ రోజు వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. ఈ రోజు 9th and 10th రోజు ఇప్పుడైతే ఇంకా ఓపెనే ఉంది. సో ఇంకొక 3-4 అవర్స్లో ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. సో నేను నిన్న మీకు చెప్పినట్లుగా ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో మీరు జస్ట్ ఆప్షన్ సేవ్ చేస్తే వెబ్ ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మోస్ట్లీ ఈరోజు నైట్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉండొచ్చు. ఓకేనా? సో దీని తర్వాత మనకి మాక్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఈ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు స్లాట్ బుక్ చేసుకోవడం అండ్ దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడం, దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడం. సో మనం ఈ స్టెప్ వరకు వచ్చాం. సో ఈ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఒకసారి ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకి ఆన్ ఆర్ బిఫోర్ 13th వీ హ్యావ్ ద మాక్ సీట్ అలాట్మెంట్ కదా. సో ఈ మాక్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి అసలు? దెన్ చాలామంది స్టూడెంట్స్ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు. సో యాక్చువల్గా దీనికి చాలా టైం ఉంది ఇంటర్నల్ స్లైడింగ్కి. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటో కూడా ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు వీఆర్ ఆఫరింగ్ ద ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద APSET 2025 స్టూడెంట్స్. సో మీకు గనక ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే you can just contact me on this number. 9491598734. సో మళ్ళీ ఒక్కసారి లాగిన్ అయ్యి మీ వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. ఓకేనా? సో చాలామంది స్టూడెంట్స్ నాకు పంపించిన వాళ్ళే ఒక 30-40 మెంబర్స్ సార్ ఈ కాలేజ్ అనుకొని వేరే కాలేజ్ పెట్టాం అని అట్లా కోడ్స్ రాంగ్ పెట్టారు. ఓకేనా? సో నేను క్లియర్గా చూసి మళ్ళీ ఇది కాదు, ఇది పైన రావాలి, ఇది కింద రావాలని చాలామందికి సజెస్ట్ చేశారు. సో కాబట్టి మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి PDF చూసుకోండి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అని అంటే మీకు నేను ఇంతకుముందు నుంచి చెప్తున్నట్లుగా 10th రోజు వెబ్ ఆప్షన్స్ లాస్ట్. ఓకేనా? బట్ తర్వాత మళ్ళీ అస్సలు చేయలేమా సార్ అంటే మళ్ళీ 14th and 15th రోజు మీకు వెబ్ ఆప్షన్స్ అన్నవి ఓపెన్ అవుతాయి. 14th and 15th జూలై రోజు మీకు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయి. కాబట్టి మీరు అంటే ఇప్పుడు చేసుకోవడం ఎందుకు అనంటే, ఈరోజు చేసుకోవడం ఎందుకు అనంటే మీకు మార్క్ సీట్ అలాట్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే మీకు ఏ సీట్ వస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చిన సీట్ ఫైనల్ కాదు. సో ఈ మార్క్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి అని అంటే మీకు ఒక మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఒక నిన్నటి డేటా వరకు 74,000 ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఒక 75,000 స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ని పెట్టుకున్నారు నిన్నటి డేటా వరకు. సో ఈరోజు ఒక 5,000 యాడ్ అయినా కూడా లెస్ దాన్ 80,000 స్టూడెంట్స్ అయితే ఈసారి వెబ్ ఆప్షన్స్లో మనం పార్టిసిపేట్ చేసినట్లు అనుకోవచ్చు. అంటే ఈ మాక్ సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అసలు అంటే, మీరు ఆప్షన్స్ పెట్టుకున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కొంతమంది స్టూడెంట్స్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఈచ్ కాలేజ్లో కొన్ని కేటగిరీస్కి పర్టికులర్ సీట్స్ అని ఉంటాయి. లైక్ జనరల్కి ఇన్ని సీట్స్, అండ్ BC వాళ్ళకి ఇన్ని సీట్స్, అండ్ ST SC ఇట్లా PHకి ఇట్లా కేటగిరీ వైజ్ సీట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు వచ్చే సీటు ఆ ర్యాంక్ రేంజెస్లో కనుక మీరు ఉన్నారనుకోండి, ఇది ఒక ఆటోమేటెడ్ సిస్టమ్. ఈ సీట్ అలాట్మెంట్ అన్నది టోటల్ ఆటోమేటెడ్ సిస్టమ్. ఓకేనా? సో అంటే దీన్ని ప్రతిదీ ఒక్కొక్కరిది వెరిఫై చేసి మీకు ఇవ్వడం కాదు, ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ఒక 3,000 ఉంది. మీకు 3,000 పైన ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏదైతే ప్రిఫరెన్స్ పెడతారో వాళ్ళకి ఆ కాలేజెస్ వచ్చేస్తాయి. సో ఒకవేళ 3,000 ర్యాంక్ మీది కదా, మీరు పెట్టిన తర్వాత 2,999 మెంబర్స్ ఆల్రెడీ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ అవైలబుల్ ఉన్న సీటుకి ఎలిజిబుల్ అనుకోండి, మీకు ఆ సీట్ వచ్చేస్తుంది. ఓకేనా? అంటే నెక్స్ట్ అవైలబుల్ ఉన్న సీటుకి మీరు ఎలిజిబుల్ అయితే ఆ పర్టికులర్ కాలేజ్లో ఇంకా సీట్స్ ఉంటే అప్పుడు మీకు అది వచ్చేస్తుంది. లేదనుకోండి నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళి అక్కడ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే 2,999 ఆల్రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ 3,000 మీరు. సో దానికంటే ముందు కాలేజ్లో ఛాన్స్ లేదనుకోండి, నెక్స్ట్ కాలేజ్కి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఇది ఆటోమేటెడ్ సిస్టమ్. సో ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. సో ఈ మార్క్ సీట్ అలాట్మెంట్ అన్నది మీకు రియల్ సీట్ కాదు, అంటే మీకు ఇది ఫైనల్ సీట్ కాదు. సో దీంట్లో సీట్ రాగానే మీరు ఒక మంచి కాలేజ్లో మీరు అనుకున్న సమ్ ఎక్స్ కాలేజ్లో వచ్చింది అనుకోండి, సో
సో అదే ఫైనల్గా మళ్ళీ వస్తుంది అని కాదు. అలా అనేసి మీకు ఒక నార్మల్ కాలేజ్లో మీరు అనుకున్న కాలేజీలో రాలేదు అంటే సో మళ్ళీ అదే జరుగుతుంది అని మాత్రం అనుకోకండి. ఓకేనా. సో కాబట్టి ఈ ఫైనల్ సీట్ కాదు కాబట్టి ఈ ప్రాసెస్లో సో మీరు మళ్ళీ 14th and 15th రోజు చాలామంది స్టూడెంట్స్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటారు. సో మళ్ళీ సీట్ అలాట్మెంట్ అన్నది చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ ప్రాసెస్ ఏంటి అని అంటే మీకు ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎలా అంటే నేను పెట్టుకున్న ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ప్రకారం సో మీరు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు సమ్ లో ర్యాంక్ నుంచి సమ్ హై ర్యాంక్ వరకు మీ ర్యాంక్కి మధ్యలో అటు ఇటు ఉన్న ర్యాంక్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకొని ఉంటారు. సో దాని ప్రకారం వచ్చే కాలేజెస్ అన్ని మీరు ఒక దగ్గర రాసుకొని ఉంటారు. సో మీరు అనుకున్నట్టు ఆ కాలేజీలో వచ్చింది అనుకోండి. సో మీకు వచ్చిన సీటు అంటే మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రాసెస్ కరెక్ట్ లేదు. సో మీరు కట్ ఆఫ్స్ ఇలా పెట్టుకున్నారు బట్ మీరు పెట్టుకున్న కాలేజ్ రాలేదు అంటే మీరు అనుకున్న కాలేజ్ రాలేదు అని అంటే మీరు వెబ్ ఆప్షన్స్లో ఎక్కడో కింద మీద చేసినట్టు అనమాట. అంటే మీరు ఇవ్వాల్సిన ఆర్డర్ కరెక్ట్గా లేదని అర్థం. సో అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే సో 14th and 15th రోజు మళ్ళీ అలా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. తీసేసి అంటే కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ మొత్తం తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. లేదంటే ఉన్న వాటిని నెంబరింగ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక అది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. నిన్న ఈ రోజు ఎలా అయితే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఉందో మళ్ళీ 14th and 15th రోజు కూడా ప్రాసెస్ ఇలానే ఉంటుంది. సో మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో చూసినా కూడా సో ఇప్పుడు మనం ఇక్కడి వరకు వచ్చాం. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఈ రోజు నైట్ జరిగిపోతుంది. సో దాని తర్వాత డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 13th మోస్ట్లీ 13th రోజు లేదంటే ముందైనా అంటున్నారు బట్ లెట్స్ సే 13th రోజే అనుకుందాం. ఓకేనా. సో మళ్ళీ మోడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్ అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఫర్ మార్క్ అలాట్మెంట్ షెల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద అలాట్మెంట్. ఒకవేళ మీరు మాడిఫై చేసుకున్నారనుకోండి మాడిఫై చేసిన ఆప్షన్స్ ఫైనల్ అవుతాయి. మీరు ఏం చేంజ్ చేయలేదు. నాకు ఇప్పుడు నేను అనుకున్న కాలేజ్ వచ్చింది నా వెబ్ ఆప్షన్స్ నేను అలానే ఉంచుతాను అనుకున్నారనుకోండి. సో మీరు ఇప్పుడు ఈ రోజు 10th రోజు ఏవైతే మీ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అవి ఫైనల్ అయిపోతాయి. ఏది 14th 15th మీరు చేంజ్ చేయకపోతే. ఓకేనా. సో కాబట్టి ఓవరాల్గా ఈ మార్క్ సీట్ అలాట్మెంట్ అన్నది ఒక వర్చువల్ సీట్ లాంటిది అనమాట. మీకు అంటే మీకు అది రియల్ సీట్ కాదు బట్ మీకు ఈ కాలేజెస్లో వచ్చే ఛాన్స్ ఉంది అని ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మీరు ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ప్రాసెస్ అనమాట మార్క్ సీట్ అలాట్మెంట్కి. సో ఇక నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి అడుగుతున్నారు. ఓకేనా. సో ఇంటర్నల్ స్లైడింగ్ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు స్టూడెంట్స్. ఏంటి అంటే సార్ నాకు సమ్ ఎక్స్ టాప్ కాలేజ్ సమ్ ఎక్స్ కాలేజ్లో సో నేను సిఎస్బి పెట్టుకున్నా లేదంటే సిఎస్ఓ పెట్టుకున్నా. సో నాకు ఇప్పుడు నా కట్ ఆఫ్ ప్రకారం ఈ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఎట్లయినా ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ ఉంది కదా నేను మళ్ళీ ఆ కాలేజ్లో సిఎస్ఎంకో లేదంటే సిఎస్ఈకో వెళ్ళిపోతాను. ఇది ఒక టాప్ కాలేజ్ ఎక్స్ కాలేజ్ ఏదో ఒకటి. దీంట్లో సిఎస్బి సిఎస్ఓ నాకు ఇప్పుడు కట్ ఆఫ్ రేంజ్లో ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఇది పెట్టుకుంటా ఇది వస్తుంది. నేను తర్వాత సిఎస్ఈకి లేదంటే సిఎస్ఎంకి ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టుకుంటా అంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఈజ్ కంప్లీట్లీ సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ అమ్మ. ఓకేనా. సో అంటే 3 ఫేజ్లు అయిపోయిన తర్వాత 3 phases కౌన్సిలింగ్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మీకు మొత్తం సీట్ అలొకేషన్ ఇదంతా అయిపోయేసరికి ఎప్పుడవుతుంది సో ఆల్మోస్ట్ సో 22/7 అంటే ఈ మంత్ 22nd రోజుకి మీకు కంప్లీట్ అయిపోతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ అయ్యేసరికి. మళ్ళీ సెకండ్ ఫేజ్ అయ్యేసరికి సో 3rd అయిపోతుంది. సో దీని తర్వాత సో నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ అయిపోయేసరికి మీకు 14th ఆగస్ట్ అయిపోతుంది. ఓకేనా. 14th ఆగస్ట్ రోజు మీకు ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. సో దీని తర్వాత సో మీకు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై ద కన్వీనర్. సో ఈ ప్రాసెస్ ఉంటుంది. సో దీంట్లో కనుక మీరు చూసినట్లయితే సో ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే విత్ ఇన్ ద కాలేజ్ అంటే మీరు మళ్ళీ కాలేజ్ చేంజ్ అవ్వలేరు. సో ఇది కంప్లీట్గా విత్ ఇన్ ద కాలేజ్ మీరు బ్రాంచెస్ని చేంజ్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఇప్పుడు సిఎస్సి రిలేటెడ్ సిఎస్బి బ్రాంచ్ వచ్చింది అంటే ఫైనల్ ఫేజ్ తర్వాత సమ్ ఎక్స్ కాలేజ్లో సిఎస్బి వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏమనుకుంటున్నాడంటే సిఎస్సిలోనో లేదంటే సిఎస్ఎంలోనో నాకు సీట్ కావాలి అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సిఎస్సిలో
సీట్స్ అవైలబుల్ ఉంటే మీరు ఇంటర్నల్ స్లైడింగ్లో సిఎస్బి నుంచి సిఎస్సికి మీరు ఎలిజిబుల్ అయితే, అంటే మీకంటే మళ్ళీ మెరిట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు సిఎస్బిలోనే ఉండి సిఎస్సికి అప్లై చేశారనుకోండి ఇంటర్నల్ స్లైడింగ్లో, అప్పుడు ఆ స్టూడెంట్కి వెళ్ళిపోద్ది సీటు. ఓకేనా? సో మీకు రాదు. సో కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. సో ఒకవేళ సిఎస్పి మొత్తం థర్డ్ ఫేజ్ వరకు కంప్లీట్ అయిపోయాయి, అప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్లో సిఎస్సి ఉండదు ఇక. సో సిఎస్ఎం ఉండొచ్చు ఒకవేళ సీట్స్ ఉంటాయి, 1 or 2 సీట్స్ ఉంటాయి. సో ఇది కూడా లేదనుకోండి సిఎస్డి ఉండొచ్చు, లేదంటే సిఎస్సి ఉండొచ్చు. సో ఇట్లా ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్. ఓకేనా? సో లేదు సార్, నేను ఆల్రెడీ నాకు ఒక ఎక్స్ కాలేజ్లో వచ్చింది, నేను ఇప్పుడు ఒక సమ్ వై కాలేజ్కి మారాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇంటర్నల్ స్లైడింగ్ కాలేజ్ మారడానికి కాదు. ఇంటర్నల్ స్లైడింగ్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ద కాలేజ్. ఇక మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత వచ్చిన కాలేజ్ ఫిక్స్ అనమాట. అది థర్డ్ ఫేజ్ తర్వాత వచ్చిన కాలేజ్ ఫిక్స్ అది. సో అప్పుడు మీకు కాలేజ్ మారడం కుదరదు. ఇక ఆ కాలేజ్లో అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ని బట్టి బ్రాంచ్ చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. సార్ మరి నేను ఇప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేసి, సో హౌఎవర్ ఐ గాట్ ద సీట్, బ్రాంచ్ అవైలబుల్ ఉంది, నేను ఎలిజిబుల్ అయ్యా, సీట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అంటే ఎస్. సో ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ అండ్ ద ఫీ రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్. ఓకేనా? మీకు ఫీ రియంబర్స్మెంట్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. కాలేజ్ని చేంజ్ చేయలేం, ఓన్లీ బ్రాంచ్ని చేంజ్ చేసుకోవచ్చు ఇంటర్నల్ స్లైడింగ్లో. సో ఇవి మీకు ఓవరాల్గా 2 ప్రాసెసెస్. సో క్విక్గా చెప్పాలంటే మార్క్ సీట్ అలాట్మెంట్ అన్నది ఇది రియల్ సీట్ కాదు. సో దీన్ని చూసి మీరు ఆనందపడాల్సిన అవసరం లేదు, అండ్ దీన్ని చూసి బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అనుకున్న రేంజెస్లో కాలేజెస్ వస్తున్నాయా రావట్లేదా అని తెలుసుకునే ప్రాసెస్ ఇది మార్క్ సీట్ అలాట్మెంట్. ఓకేనా? సో నెక్స్ట్ దీని తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్. దీని గురించి మీరు అప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, సో నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్లో నాకు పక్కా నేను ఏదో ఒకటి చేసుకుంటా అంటే అట్లా కాదు. ఇంటర్నల్ స్లైడింగ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్. ఓకే? సో ఇది మీకు ఓవరాల్ 2 ప్రాసెసెస్ అనమాట. సో ఇంకా వీటికి సంబంధించి సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్. సో డెఫినెట్గా మీకు సో టైం చూసుకొని రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఈ రోజుతో అయిపోయే ప్రాసెస్ కాదు. ఈరోజు 10th జూలై అంటే సో ఇంకొక 1.5 month ఆల్మోస్ట్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే టైం వరకు సో ఈ ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది. రకరకాల డౌట్స్ మీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని తర్వాత కూడా మీకు బీటెక్కి సంబంధించిన గైడెన్స్ని నేను సో ప్రొవైడ్ చేస్తుంటాను. మీ బీటెక్ జర్నీ సో ఎలా సాగాలి అన్న దాని గురించి క్లియర్ మీకు మెంటర్షిప్ ఇస్తాను, అండ్ ఇక్కడ వీడియోస్ కూడా చేస్తుంటాను దానికి సంబంధించి. కాబట్టి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. Bye.